వలసలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్న సమయంలో కూడా అమెరికాకి అక్రమ మార్గంలో వెళ్లే వారి సంఖ్య ఆగటం లేదు. అలా డంకీ మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులని అగ్రదేశం వెనక్కి పంపింది. దాంతో వారంతా ఢిల్లీలోనే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారని, వారిని వారి కుటుంబ సభ్యులకి అప్పగించామని పోలీసులు వెల్లడించారు. ఈ 54 మంది భారతీయులలో అత్యధికులు హర్యానాకు చెందిన వారే ఉన్నారు. కర్నాల్, ఖైదాద్, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, జింద్, సోనిపత్ నుంచి డంకీ రూట్లో అమెరికా వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతానికి వారిని పంపించిన ఏజెంట్లపై మాత్రం ఎలాంటి ఫిర్యాదైతే అందలేదు. అక్రమ మార్గంలో విదేశాలకి వెళ్లవద్దని, దానికోసం కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు సూచించారు. విదేశాలకి అక్రమంగా వెళ్లేందుకు అనుసరించే మార్గాన్ని డంకీ రూట్ గా వ్యవహరిస్తుంటారు. ఇది పంజాబీ వాడుక భాష నుంచి వచ్చింది. అంటే ఎటువంటి ప్రణాళిక లేకుండా ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్లడం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి షిప్ కంటైనర్లు, వాహనాలలో రహస్య కంపార్ట్మెంట్లలో దేశ సరిహద్దులు దాటిస్తారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తారు. ప్రమాదకర పరిస్థితులలో అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా ఒక దేశంలోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తారు. యూరోపియన్ యూనియన్ ఇచ్చే పేటెంట్ టూరిస్ట్ వీసాతో ఈ పద్ధతి అయితే మొదలవుతుంది. దీనివల్ల 26 దేశాలలో తిరిగేందుకు వీలుంటుంది. నకిలీ దస్త్రాలు లేదా వాహనాలలో రహస్యంగా యూకే లేదా అమెరికా దేశాలకి వెళ్లేందుకు అక్కడ కన్సల్టెంట్ల సాయం తీసుకుంటారు. ఏ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలన్నా ఈ తరహా పద్ధతిని ఉపయోగిస్తారు. కొందరు భారతీయులు మాత్రం కెనడా, అమెరికా, యూకేలకి అక్రమంగా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.